అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'ముగ్గురు కూతుళ్ళు' అనే ఒక కథను వినేద్దాం. ఒక ఊళ్ళో రామశాస్త్రి అని చెప్పి ఒక పేదవాడు ఉంటాడనమాట. అతను పౌరోహిత్యం చేసుకుంటూ అందరికీ సహాయంగా ఉంటాడు. కానీ ఆయన భార్య సుబ్బమ్మ దృష్టిలో మటుకు ఆయన చాలా సామాన్యుడు. ఇంకా తన భర్త కన్నా తక్కువ తెలివితేటలున్న వాళ్ళందరూ బాగా సంపాదించుకుంటున్నారని జెప్పి, తన భర్తకు సంపాదించడం చేత కాదని జెప్పి, ఇంకా ఆమె భర్త మీద చిరాకు పడుతూ ఉంటుందనమాట. ఇంకా భర్తని కొంచెం లౌక్యంగా నడుచుకోమని జెప్పి సలహాలిస్తూ ఉంటుంది. కానీ ఆయన అందుకు ఒప్పుకోక 10 మంది కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే పెద్ద కలిమి అని చెప్పి ఆమెకు హితబోధ చేస్తుంటాడు. ఆయన కోరిక ప్రకారము ఇరుగు పొరుగు వాళ్లకు సహాయం చేయడం సుబ్బమ్మకు కష్టంగా ఉంటుంది. ఇంకా రామశాస్త్రికి ముగ్గురు పిల్లలుంటారనమాట. వాళ్ళు కళావతి, ధీరమతి, లక్ష్మి. అయితే ఇంక వాళ్ళ పేర్లకు తగ్గట్టే ఇంకా వాళ్ళ జీవితాలు గూడా ఉంటాయన్నమాట. ఇంకా లక్ష్మికేమో మంచి ధనవంతుడు భర్తగా వస్తాడు. ఇంకా కళావతికేమో చిన్నప్పటి నుంచి నాట్యము, సంగీతము అలాంటివంటే ఇష్టం అన్నమాట. ఇంకా ఆమె అభిరుచికి తగ్గట్టు ఒక ఉద్యోగస్తుడు ఆమెని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా ఆమె రాకతో వాళ్ళ ఇల్లు కళానిలయం అయిపోతుంది. ఇంకా దేశంలోని కళాకారులందరూ చాలామంది కళావతి ఇంటి దగ్గరకొచ్చి చర్చాగోష్ఠుల్ని జరుపుతూ ఉంటారనమాట. ఇంకా ధీరమతికి మట్టుకు పెద్ద సంబంధం కుదరదు. ఆమెకు పెళ్లాడ్డానికి ఎవరు ముందుకు రారనమాట. ఇంకా రామశాస్త్రి కష్టపడి ఒక సామాన్యుడినిచ్చి పెళ్లి చేస్తాడనమాట. కానీ ధీరమతి మటుకు అందుకు ఏమీ బాధపడదు. తన అక్కలకు వచ్చిన గొప్ప సంబంధాల్లాంటివి తనకు రాలేదని ఏమీ బాధపడదనమాట. తెలివిగా బతకడానికి ఐశ్వర్యం అవసరం లేదు అని చెప్పి అనుకుంటుంది. ఇంకా ముగ్గురు కూతుళ్ళకు పెళ్లిళ్లు చేసిన కొద్ది కాలానికే రామశాస్త్రి జబ్బు పడతాడు. ఇంక తన ఆయుర్దాయం తీరిపోతుందని చెప్పి తెలుసుకొని, తన కూతుళ్ళకి కబురు పంపిస్తాడనమాట. ఇంక వెంటనే ధీరమతి మటుకు తొందరగా వచ్చేస్తుంది. ఇంక మిగతా పెద్ద కూతుళ్ళిద్దరూ రారనమాట. ఇంక దానికి రామశాస్త్రి చాలా బాధపడతాడు. ఇంకా సుబ్బమ్మ మాత్రము వాళ్ళిద్దరిని సమర్థిస్తూ, "లక్ష్మి కదిలి రావాలంటే మాటలా? వాళ్ళ ఇల్లు పెద్ద దివాణమాయే. పిల్ల ఎంత బరువు బాధ్యతలు మోస్తుందో మీకేం తెలుసు? ఇంక కళావతి మాటంటే చెప్పనే అక్కర్లేదు. ఇంకా ఆమె ఎంట దేశ విదేశాల నుంచి కళాకారులొస్తుంటారు, పోతుంటారు. అదొక రాజుగారి విడిదిలా ఉంటుంది. దాని నుంచి బయటపడడం అంటే మాటలా అని జెప్పి అంటుంది. ఇంక రామశాస్త్రి ఏమీ మాట్లాడడనమాట. ఇంకా కొంతకాలానికి ఇంక పెద్ద కూతుళ్ళు గూడా వస్తారనమాట. ఇంక లక్ష్మి రాగానే ఒక గొప్ప వైద్యుడిని తీసుకొచ్చి తండ్రికి చూపిస్తుందనమాట. ఇంకా ఏమి చికిత్సలవన్నీ చేయించినా గూడా ఏమీ లాభముండదు. ఇంక ఒకరోజు రామశాస్త్రి తన భార్యను దగ్గరికి పిలిచి, "నా కాలం ముగిసిపోతోంది. ఇంక నా తర్వాత నువ్వు ధీరమతి దగ్గరే ఉండిపోవడం మంచిదని నా సలహా" అని చెప్పంటాడు చిన్నగా రహస్యం చెప్తున్నట్టు. ఇంక భర్త మాటలకు సుబ్బమ్మకు చాలా కోపం వస్తుంది. "మీకు ధీరమతంటే ఎందుకంత పక్షపాతం? అసలు దానికి ఉంటే గదా నాకు బెట్టేది. లక్ష్మికి ఎంత ఐశ్వర్యం ఉంది గదా! అది నన్ను పోషించదా? లేక అదేమన్నా బాగా కఠినాత్మురాలని జెప్పి అనుకుంటున్నారా? కళావతి ఇంటికి యాత్రికుల్లాగానే ఎవరెవరో వచ్చెళ్తుంటారు గదా! నేను దానికి భారమవుతానని ఎలా అనుకున్నారు? ఆ ధీరమతి దారిద్ర్యాన్ని పెంచడానికి వెళ్లి దాని గొంతు మీద కూర్చోమంటారా ఏంటి?" అని చెప్పి అంటుందామె. ఇంకందుకు రామశాస్త్రి ఏమీ మాట్లాడడు. తర్వాత కొంతసేపటికి ఆయన తన భార్యను కూతుళ్ళకు అప్పగించి కన్నుమూస్తాడు. ఇంకా రామశాస్త్రి ఈ అంత్యక్రియలు అవన్నీ అయిపోయిన తర్వాత, ఇంక సుబ్బమ్మ భర్త సలహా పాటించకుండా పెద్ద కూతురు లక్ష్మి వెంట ప్రయాణమవుతుంది. అక్కడ ఆమెకు అతిథి సత్కారాలు చాలా చక్కగా జరుగుతాయి. భర్త బతికి ఉన్న రోజుల్లో ఇంటి పనితో పాటు ఇరుగు పొరుగు వారికి చిన్న చిన్న సహాయాలు చేసి పెట్టే పని గూడా ఉండేది. ఇంక కూతురింట అటువంటి బాదరబందీ ఏమీ లేకుండా తిని కూర్చుని సుఖపడడం అంటే అదే అని చెప్పి అనుకుంటుందామె. అయితే ఆ సుఖం ఎక్కువ రోజులు సాగదు. తల్లి ఏ పని చెయ్యకుండా గృహదేవతలాగా కూర్చోవడము లక్ష్మికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఆ ఇంట్లో అందరికీ బరువు బాధ్యత ఉన్నాయి. అందరికీ సుబ్బమ్మ ప్రవర్తన ఎబ్బెట్టుగానే ఉంది. ఇంక లక్ష్మి అత్తగారు సూటిపోటి మాటలన్నప్పటికీ ఆ సుబ్బమ్మ గ్రహించదనమాట. చివరకు లక్ష్మి అత్తగారు లక్ష్మితోటి, "నాకు కూడా మీ అమ్మలాగా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. నేను ఆమేయుడిదాన్నే. నాకెందుకీ వెట్టి చాకిరీ? నా భర్త, నా కొడుకు ఇద్దరు సంపాదిస్తున్నారు. పెట్టేదని నువ్వున్నావు. మీ అమ్మను, నన్ను నువ్వే చూసుకో" అని జెప్పి అంటుంది.
ఆమె అన్నంత పని చేస్తుందనమాట. ఇంకా మొత్తం బండెడు చాకిరీ లక్ష్మి మీద పడుతుంది. తన తల్లి వచ్చేదాకా ఎంత చాకిరీ అయినా చేసిన తన అత్తగారు ఏ పని చేయకుండా పోవడం చూసి, లక్ష్మి తన తల్లికి కూడా పనులు చెప్పడం మొదలుపెడుతుంది. కొన్ని పనులేమో ఆమె మీదే వదిలేయడం మొదలుపెడుతుందనమాట. ఇంకా సుబ్బమ్మ తనకి ఇష్టం లేకుండా పనులు చేయడం మొదలుపెట్టింది. అయితే ఆ పనులకు అంతే ఉండేది గాదు. భర్తతో పాటు దారిద్ర్యం అనుభవించినప్పటికీ కూడా ఆమె అంత చాకిరీ చేసి ఎరగదనమాట. అలా కొన్నాళ్ళు గడిచాక ఆమె లక్ష్మిని ఒకటి అర పని చెయ్యొచ్చు గానీ, అతిథిగా వచ్చిన బంధువును అందున కన్నతల్లిని ఇలా పని మనిషిలా చూస్తావా అని జెప్పి అంటుంది. అతిథులు నీలాగా ఎల్లకాలం ఉండిపోతారా? అయినా నీకిక్కడేం తక్కువైంది? నీకిక్కడ బాగాలేదనిపిస్తే మిగిలిన ఇద్దరు కూతుళ్ళలో ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చుగా అని జెప్పి అంటుంది లక్ష్మి నిర్మొహమాటంగా. ఇంకా ఆ మాటలు విన్న తర్వాత సుబ్బమ్మకక్కడ ఉండాలనిపించదనమాట. ధీరమతి ఇంట్లో కన్నా కళావతి ఇంట తనకు సుఖంగా ఉంటుందని జెప్పి అనుకుని ఆమె కళావతి ఇంటికి చేరుకుంటుంది. ఇంక తల్లిని చూసి కళావతి పరమానందం చెంది గొప్ప కళాకారులు ఎందరినో ఆమెకు పరిచయం చేస్తుందనమాట. సుబ్బమ్మ లక్ష్మి ప్రవర్తన గురించి చెప్పేసరికి కళావతి ఎంతో బాధపడి, "నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండమ్మా! నిన్నెవ్వరూ అడగరు" అని జెప్పి అంటుందనమాట. అయితే సుబ్బమ్మకక్కడ వాతావరణం జూస్తే చాలా విసుగొస్తుంది. కళావతి ఇంట ఒక పద్ధతంటూ ఏమీ లేదు. ఇంక అందరూ ఎక్కడెక్కడి నుంచో రకరకాల మనుషులందరూ వస్తుంటారనమాట. ఇంక తల్లికి పద్ధతి ఇవన్నీ ఉంటాయని జెప్పి అనుకోని, ఇంక వంట మనిషిని మాన్పిస్తుందనమాట. ఇంక దాంతో వచ్చిపోయే వాళ్ళందరికీ వండడం, వడ్డించడం సుబ్బమ్మ మీద పడుతుంది. ఆమెకు ఆ ఇంట తిండి సహించదు. ఆమె కూతురుతో, "అమ్మాయి మన పద్ధతేంటి? నువ్వు ఇలాగేనా ఉండేది? ఇలా రకరకాల మనుషులందరూ వస్తున్నారని జెప్పి అంటుందనమాట. అదేంటమ్మా కళలకు మన స్తోమతతోటి, మన ఆస్తి అంతస్తులతోటి పనేముంది? ఈ ఇంట అందరూ సమానమే. కళాకారులందరూ సమానమే అని జెప్పి అంటుంది. అప్పటికి నీ కోసం బంగారం లాంటి వంట మనిషిని తీసేసాను గదా! నీకింకేం తక్కువ? నీకింతకన్నా ఇక్కడ నేనేం జేయగలను? నీ పద్ధతి ప్రకారం జరగాలంటే ఇక్కడ జరగదు. నువ్వు కావాలంటే ధీరమతి ఇంట్లో జరుగుతుందేమో నువ్వక్కడికెళ్ళి ఉండు అని చెప్పి అంటుంది. ఇంకా ఆ మాటలకి ఇంక చేసేదేం లేక సుబ్బమ్మ ధీరమతి ఇంటికి చేరుకుంటుందనమాట. ధీరమతి తనను సరిగ్గా చూడదని ఆమనుకుంటుంది. నాన్న ఉన్నప్పుడు నిన్ను కష్టపెట్టకుండా చూసుకున్నారు. ఇక ఇప్పుడు మాత్రం నువ్వెందుకు కష్టపడాలమ్మా? నీకేం కావాలన్నా నేను జేస్తాను. నువ్వు విశ్రాంతిగా ఉండు అని చెప్పి ధీరమతి తల్లితోటి అలాగే ఉంటుందనమాట. ఇంకా ఆమె అలాగే నడుచుకుంటుంది గూడా. తన ఆఖరి కూతురి జీవితం చూసి సుబ్బమ్మ ఆశ్చర్యపడుతుంది. ధీరమతి ఐశ్వర్యవంతురాలు గాదు. అయినా ఆమెకు ఏ లోటు లేదు. ఇంటి పనంతా చేయడంతో పాటు ఆమె ఆ ఊళ్ళో ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే చేదోడు వాదోడుగా ఉండేది. అందువల్ల ఆమెకు అవసరం కలిగినప్పుడు ఆదుకోవడానికి ఊరి వాళ్ళందరూ సిద్ధంగా ఉంటారనమాట. ధీరమతి మంచితనం చూసిన సుబ్బమ్మకు భర్త మాటలు గుర్తుకొస్తాయి. ధీరమతికి డబ్బు లేకపోయినా 10 మందికి సహాయం చేయాలనే గుణముంటుంది. ఎదుటివారు కష్టపడితే ఆమె చూడలేదనమాట. అందుకే తనను ఆమె బాగా చూసుకోగలదని జెప్పి తన భర్త అనుకున్నాడని సుబ్బమ్మ గ్రహిస్తుంది. సుఖపడడానికి డబ్బు ఒక్కటే చాలదని ఆమెకర్థమైపోతుంది. ఇంకా ఆ తర్వాత ఆమె కూతురుతో పాటు ఆ ఊరి వారి కష్టసుఖాలు కనుక్కుంటూ, వారికి తన చేతనైన సహాయం చేస్తూ హాయిగా కాలం గడుపుతుంది. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.